రెండో రోజు రాత్రి 8:30 ఫస్ట్ నామినేషన్ పృథ్వీ మీరే. మీరు ఫస్ట్ డే నుంచి మనం ఒక్కసారి అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టిన తర్వాత మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్కి వచ్చారు, రైట్? క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ పని చేసింది మీరే. ఓకే, ఒప్పుకున్నారా? ఒప్పుకుంటా. ఇంకోటి ఒక రీజన్, మనం ఎప్పుడైనా డిస్కషన్లో ఉన్నప్పుడు లాజిక్తో మాట్లాడాలి, అదర్వైజ్ పని చూపించాలి, అదర్వైజ్ కరెక్ట్గా ప్రూఫ్తో ఉండాలి. ఆవేశంతో ఎప్పుడు వద్దు. తర్వాత మనం ఎప్పుడైనా ఒక లేడీస్తో కానీ ఒక ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు మంచి పని చేశారు, కానీ ఇది మీకు ఒక గుర్తు పెట్టాల్సింది అవసరం ఉంది. ఇది మీ ఇంప్రూవ్మెంట్ కోసం విత్ టోటల్ లవ్ ఐ నామినేట్ యూ. ఓకే. నా నెక్స్ట్ నామినేషన్ శేఖర్ భాష. నాకు మీతో మంచి ర్యాపో అయింది, మీతోనే మ్యాక్సిమం టైం నేను స్పెండ్ చేశాను. కానీ ఈ నామినేషన్ ప్రక్రియ అంటే ఒక విషయం, మనం అందరం తాగాలి. ఈరోజు కానీ నిన్న కూడా మీలో ఉన్న లేజినెస్ నేను చూశాను. చాలాసేపు మీరు పడుకునే ఉన్నారు. కిచెన్ డిపార్ట్మెంట్లో కూడా అంత ఇన్వాల్వ్మెంట్ మీరు ఇవ్వలేదు. నేను కిచెన్ కాదు, మీది కిచెన్ కాదు, కానీ ఎవరిది కిచెన్ కాదు, కానీ అందరూ చేస్తున్నారు. మీరు వాలంటరీగా ఎవరికి హెల్ప్ చేయాలంటే నేను చూడలేదు. అది ఇంకొక మ్యాటర్. ఈ 3 రీజన్ వల్ల నేను శేఖర్ భాష మీకు నామినేట్ చేస్తాను. లేజీ అనేది కరెక్ట్ కాదు, స్ట్రెయిన్ వల్ల నిద్రపోకపోవడం వల్ల వచ్చింది. ఐఎమ్ నాట్ లేజీ. ఓకే. ఇంకొకటి ఏంటంటే వాలంటరీగా నేను చేయలేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను అందరినీ అడుగుతూనే ఉన్నాను, లైక్ తను చిమ్మేటప్పుడు కూడా నేను హెల్ప్ చేయను అని చెప్పి అడిగాను. అండ్ ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా నేను ఐ అఫర్డ్. అండ్ నేను ఛార్జ్ తీసుకోలేదు బేసికలీ. అంటే నేనే హెడ్గా నేను చేస్తానని చెప్పి అనలేదు. ఫస్ట్ మేబీ లేజీ పాయింట్లో ఐ కెన్ యాక్సెప్ట్ యువర్ దిస్ థింగ్, బట్ దట్స్ నాట్ లేజీ. ఐఎమ్ రియలీ టైర్డ్, అంతే. ఇట్ వాజ్ రియలీ టఫ్ వీళ్ళిద్దరిలో చూస్ చేయడానికి, ఎందుకంటే ఆయన చెప్పిన పాయింట్స్ అన్నీ నాకు కూడా పర్సనలీ అనిపించింది. బట్ పృథ్వీ ఎందుకు చేయలేదంటే ఆయనకి పని చేయడానికి రాదు, బట్ ఎవరైనా ఏదైనా చేయమంటే ఆయన ఎఫర్ట్ తీసుకొని చేస్తారు. మీకు జస్ట్ వాష్రూమ్ కవర్ చేంజ్ చేయమంటే యూట్యూబ్ నేను లిటరలీ 2-3 టైమ్స్ మిమ్మల్ని అడిగాను. అదొక పాయింట్. అంటే చెప్పిన పని మీరు పృథ్వీలాగా చెయ్యట్లేదు. నాకు కూడా అనిపించింది 2 డేస్ నుంచి మీరు చాలా లేజీగా ఉన్నారు, డౌన్గా ఉన్నారు, అండ్ చాలా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా నేను డైరెక్ట్ గానే చెప్పిన. సో ఇవన్నీ పాయింట్స్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ మై ఐ హావ్ కంప్లీట్ లిస్ట్. ఒక క్లారిఫికేషన్ ఏంటంటే వాట్ ఎవర్ ద లిస్ట్ ఈజ్ ఓకే, కానీ ఆ బాత్రూమ్లో అనేది పాపం లేడీస్ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది, నేను ఆగాను. బట్ అవి మొత్తం చేసి ఓకే, అదొకటే కాదు ఇంకా చెప్పాను కదా చాలా ఉంది అని. సో అన్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని చేస్తాను. రాత్రి 8:45 నీలో ప్రామిస్గా చెప్తున్నా, జీరో నెగటివిటీ. ఎందుకు చెప్పినా సార్, నీలో ఆ పవర్ ఉంది. ఇంకా బెటర్. మీరు అట్లా చెప్పినందుకే వచ్చింది. చూడు, ఇది కావాలి. ఎందుకంటే అందరం మన ఆట మనం బయటకు తీయాలి. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను అలా నీకు నామినేట్ చెప్పిన నీలో పొగరు కనపడదు, జనాలకి కనపడాలనే చేసిన. ఇంకా పర్లేదు, మీరు యాక్టివ్ గా ఉండట్లేదు ఇది అదంటే నేను అలా అన్నాను కాబట్టి ఇంకా ఎక్కువ నువ్వు ఆడతావు. అట్లా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. నువ్వు పర్సనలీ గో అండ్ టాక్ టు అక్క. నేను మాట్లాడాను. సారీ చెప్పాను సారీ చెప్పాను. ఇప్పుడు పర్సనల్గా తీసుకెళ్ళి సారీ చెప్పడం వేరే ఉంటుంది. చెప్తాను, ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్. టెంపర్లో వచ్చింది, ఐఎమ్ రియల్లీ సారీ. అంటే బ్రో ఏమొద్దంటే, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా, ఓకే నా బ్రదర్గా అనుకుని అన్నాను. కోట్ల మంది చూస్తారు, అదే చూస్తారు, నువ్వు నెగిటివ్ అయిపోతావు. బట్ నేను అది హార్ట్ఫుల్గా చెప్పలేదు, బట్ టెంపర్లో వచ్చింది. ఓకే, అది ఏమన్నంటే నువ్వు హెల్ప్ చేస్తావు ఫర్దర్, నువ్వు కనపడాలి కదా. రియల్లీ సారీ. అయ్యో ప్లీజ్ వదిలేసే, ఇట్స్ ఓకే. రాత్రి 9 ప్రేరణ నాకు పర్సనల్గా ఇంపాక్ట్ అయిన వాళ్ళని మాత్రమే నేను, ఎందుకంటే హౌస్లో అందరూ బాగా యాక్టివ్గానే ఉన్నారు, అందరూ లిటరల్గా ఎవ్రీ వన్ ఈస్ పార్టిసిపేటింగ్ వెరీ వెల్. అది నా ఫీలింగ్. ఓకే, సో ఓన్లీ ఎక్కడ నాకు బాగా హర్ట్ అయిందంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఫస్ట్ టైం మనం
డిపార్ట్మెంట్స్ డివైడ్ చేసుకుందాం అని కూర్చున్నప్పుడు నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేసినావు, ఈగో, సుపీరియర్ అని. నో వన్ ఈజ్ ఎనీ వన్ సుపీరియర్ హియర్ అండ్ నో వన్, అక్కడ ఎవరు ఈగోతో మాట్లాడకపోతుండే. వాళ్ళకు ఇప్పుడు నువ్వు ఒక పర్సన్గా నీకు ఎలా ఒకరు కరెక్ట్ అనిపిస్తారో, నాకు ఒక పర్సన్గా నాకు ఇంకొకరు కరెక్ట్ అనిపిస్తారు, లేదా నాకు నేనే కరెక్ట్ అనిపిస్తా. కిచెన్లో మాట్లాడుతున్నప్పుడు నిఖిల్తో మేము మాట్లాడుతున్నాం, నిఖిల్ చెప్పాడు నాకు క్లారిటీ ఉంది, నేను తీసుకోగలను, కానీ నాకు తెలుసు, నా గురించే నాకు తెలుసు, నేను గట్టిగా చెప్పేస్తే ఎవరికైనా ఈగో హర్ట్ అయిపోతే, బికాస్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ అలా అన్నారు. సో అక్కడ అందరూ మాట్లాడుతున్నప్పుడు నా పాయింట్ జస్ట్ పెట్టాను. ఐ సెడ్ ఎవరికి అలా హర్ట్ అవ్వకపోతే ఐ థింక్ ఆయన తీసుకుంటే అయిపోతుంది అని నేను చెప్పాను. ఓకే, నేను మాట్లాడొచ్చా? సో ఆయన పాయింట్ ఆయన చెప్తాడు, నీ పాయింట్ నువ్వు చెప్పు. సో అలా చెప్పడం వల్ల నీకే నామినేషన్ అయింది. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఆయన చెప్పాడు, నేను చెప్పానంటే నువ్వు ఆయన మాటలు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ దొరికింది. సో లెట్స్ నాట్ డూ ఇట్. నీ పాయింట్స్ ఉంటే నువ్వు చెప్పు. నువ్వు ఎలా చెప్పావో తెలుసా, నేను చెప్తాను. హ్యాండ్ రేజ్ చేసి చాలా సీరియస్గా గట్టిగా అరిచి, గైజ్ ఒకరు మాట్లాడుతున్నప్పుడు, ఒకరు సుపీరియర్ పొజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడకండి, ఈగో మీద తీసుకోకండి అన్నారు. అక్కడ ఎవ్వరం ఈగో మీద తీసుకోవాలి. నేను నా పక్క నేనే ఉన్నా, నేను మాట్లాడుతున్నా. ఈగో అండ్ సుపీరియర్ అన్న వర్డ్స్ వాడినా చూడు. నో వన్ ఈజ్ సుపీరియర్ టు ఎనీ వన్ హియర్, ఓన్లీ బిగ్ బాస్ ఇస్ సుపీరియర్ టు ఆల్ ఆఫ్ us. అంత సింపుల్. దానికి ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే నా దగ్గర వచ్చి దీన్ని క్లారిఫై చేసుకోవడానికి ఏం లేదు. నా క్లారిఫై మిస్అండర్స్టాండింగ్ ఎందుకంటే నీకు చెప్పలేదు, నేను జనరల్ గా చెప్పింది, ఎవరు కనిపించలేదు, నీకెందుకు హర్ట్ అయింది? నా ఇష్టం రాది, వాళ్ళకి హర్ట్ అవ్వకపోతే నాకేం సంబంధం? ఓకే ఫైన్, నీకు హర్ట్ అయింది, సంబంధం లేని విషయానికి మై ఇండివిజువాలిటీ నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేయలేదు. దట్స్ మై ఇండివిజువల్ చాయిస్. ఓకే డన్. సో ఇంతవరకు అయితే ఈ పేరు లేకుండా ఉండే. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ డిస్కషన్ ఐ గాట్ యువర్ నేమ్. నాకు విష్ణుప్రియ ఉండే, నేను అది కూడా జెన్యున్గా చెప్తాను. విష్ణుప్రియ కొన్ని మాటలు, విష్ణుప్రియ అన్న మాటలు కొన్ని నచ్చలేదు నాకు, అవి చెప్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు డిస్కషన్ తర్వాత అక్క నా ఒపీనియన్ మారింది. యు ఆర్ మై డియర్ ఫ్రెండ్, యు నో దట్. సో మీరు డిపార్ట్మెంట్ హెడ్ కదా, హెడ్ అన్నప్పుడు మీరు ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అని అన్నారు. మళ్ళీ నిన్న రాత్రి 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు 2 కూరలు చేయలేరు, రాత్రి చేశారు. ఒక చికెన్, ఒక ఆలు కర్రీ చేశారు. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి అప్పుడు పప్పు ఒక్క నిమిషం, పప్పు మొత్తం అందరికి లేదు కదా, మధ్యాహ్నం పప్పు. వెజిటేరియన్స్ పప్పు ఉంది కదా, కొంచెమే ఉందిరా. ఇద్దరున్నారు అక్క వెజిటేరియన్స్. సో వాళ్ళ ఇండివిజువల్ ఎగ్స్ కాదు, గ్రాసరీలోంచి ఆలులు తీసుకొని చేసుకొని తిన్నప్పుడు అది తప్పే కదా అక్క. అందరం తిన్నికే వచ్చినాం, ఉన్నంత పూట తింటాం, లేకుంటే గమ్మునుంటా ఫస్ట్ డే ఉన్నట్టు. అది నా పర్స్పెక్టివ్. అది వాట్ ఎవర్ యువర్ పర్స్పెక్టివ్. మనము చేస్తే ఇంకొకరు చేస్తారు, మన్నే తప్పడతారంటే నేను హెడ్ కాదు చేస్తా అనలే అందరి కోసం. అప్పుడు నువ్వు అన్నావు నేను హెడ్ కాదు అక్క. వాళ్ళని అనకపోవడం, నన్ను అనడం నాకు నచ్చలేదు అక్క. దట్స్ ఆల్ చీఫ్స్ అండ్ దట్స్ ఆల్ బిగ్ బాస్. అయిపోయింది, చాలా అయిపోయింది. వచ్చి ఎవరు టచ్ చేస్తారో లైన్ దాటాలి. బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్, నేను మీ ఇద్దరితో వర్క్ చేసిన సేమ్ డిపార్ట్మెంట్లో. నాకు తెలుసు మన ర్యాపో ఎలా ఉందో. సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ క్లారిటీ లేకపోతే బయట వాళ్ళు ఆఫ్ కోర్స్ క్వశ్చన్ చేస్తారు. ఆ క్లారిటీ ఇవ్వడం కోసం నేను నో అన్నాను. మనమే తప్పు చేయొద్దు, మన డిపార్ట్మెంట్ కాబట్టి మనమే డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకున్నప్పుడు చెప్పలేదు. అది వెజ్ ఆప్షన్ లేదు అక్క, మీరు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ బయట ఇచ్చుకోమని చెప్పారు. బిగ్ వెజ్ ఆప్షన్ మనం ఇవ్వాలి, అది హ్యుమానిటీ. నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ ఆప్షన్ ఇవ్వాలి. అక్క పప్పు ఉన్నింది, హ్యుమానిటీ ఇలా చేశారు. మాట్లాడతారు ప్లీజ్. హ్యుమానిటీ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇక్కడ అందరికీ ఉన్నాయి. వెజ్ పప్పు ఉన్నింది, ఇక్కడ అందరం హ్యూమన్స్, అందరు హ్యూమన్స్ కాబట్టి బిగ్ బాస్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ ఆల్. 2 కూరలు ఎందుకు అలౌ చేశారన్న దానికి నాట్ అగ్రీడ్. నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ ఉండాలి. ఓకే. రాత్రి 9:15. శేఖర్ భాషా గారు, ముందు నుంచి నేను చెప్పినట్టు మీ వర్క్ అంటే చాలా ఇష్టం, మీరు చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఈ బిగ్ బాస్ అనేది చాలా హెక్టిక్, చాలా లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్. ఆ క్రమంలో మిమ్మల్ని చూస్తే మీరు కొంచెం టైర్డ్గా, మీరు కొంచెం స్లోగా, నేను మీరు పడుకోవటం చూశాను. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంతే. I agreed actually. The same mistake again you pointed out. Yeah. సో నేను మీకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది దట్ ఆ కుక్కర్ విషయంలో, బేబక్క విషయంలో జరిగింది. అది నాకు కొంచెం నేను హర్ట్ అయ్యాను. ఆ సినారియో చూడటం కూడా నాకు చాలా హర్టింగ్ గా అనిపించింది. ఎగ్జాక్ట్లీ క్లియర్ గా చెప్పరా ప్లీజ్. నాకు చెప్పడం జరిగింది అన్నారు కదా, అది చెప్పండి మళ్ళీ.
బేబక్క కుకింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చేసేసారు దట్ టొమాటో పప్పు పెట్టడం. ఆ కుక్కర్ అనేది చాలా కొత్త ఎక్విప్మెంట్. రియలీ కొత్త ఎక్విప్మెంట్. నిజంగా నాకు తెలియదు, నేను అసలు ఇప్పుడు దాకా అలాంటి కుక్కర్ చూడలేదు. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నీ ముందే చూసుకోవాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలంటే. ఇట్ ఈస్ అ ఫస్ట్ డే. కొంచెం ఈరోజు చూడండి, ఈరోజు మనకి ఏదైనా కుక్కర్ ఉంటే విల్ గెట్ బెటర్. కావాలని లేట్ చేసి వీళ్ళని మార్చాలి అని ఎవరు అనుకోరు, కావాలని అయితే ఎవరు అనుకోరని నేను అనుకోని ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఐ ఫెల్ట్ సో వెరీ బ్యాడ్. నీకు నచ్చలేదు కదా, కావాలని ఎవరు చేయరు అంటున్నారు కదా, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కావాలనే చేయాలి, కావాలని ప్రాపర్గా వండాలి, కావాలని ఫోకస్ చేసి ఎక్విప్మెంట్ యూజ్ చేయొచ్చా. అండ్ నేను ఒక కిచెన్ హెడ్ ఇఫ్ ఇన్ కేస్ నేను తీసుకుంటే, ఒకవేళ హెడ్ తీసుకుంటే ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏవి ఏ ప్లేస్లో ఉన్నాయి, ఏది నాకు వాడొచ్చా వాడరాదా, వాడరాకపోతే పక్కలను అడుగుతా నేను. బికాజ్ ఐఎమ్ బేరింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ మై హ్యాండ్స్. దేర్ వర్ ఆల్టర్నేటివ్స్, 2 అదర్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంత ఆలోచన లేదు ఆమెకి ఆ సిచ్యువేషన్లో అని అంటే, నీకు ఆ సిచ్యువేషన్లో జోక్ లేయడానికి అంత ఆలోచన ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు. అంతే జోక్లు వేసుకో, హ్యాపీగా చిల్గొట్టు పక్కన కూర్చొని. బికాస్ వీ వర్ హ్యావింగ్ సమ్ అదర్ గుడ్ ఆప్షన్స్. సెలబ్రేట్ చేసుకోవడానికి, కుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా వీఆర్ ఆల్ హ్యూమన్స్. రాగానే వీ కెన్ డూ ఇట్, వీ కెన్ ఏస్ ఇట్ అనేది లేదు. నేను నీకు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క మాటైనా మీరు మాట్లాడినప్పుడు మాట్లాడనివ్వాలి సోనియా గారు. ఫినిష్ ఓకే, దేర్ ఇస్ అ హ్యూమన్ ఎర్రర్, ఇట్ విల్ హ్యాపెన్ అనేది నేను భావిస్తాను. అండ్ తను పప్పు ఏమైనా చెండాలంగా చేసిందా పోనీ, ఇట్ వాజ్ వెరీ యమ్మీ. ఓన్లీ దట్ కుక్కర్ విజిల్ ప్రాబ్లం. అండ్ అప్పటికి ఒక కుక్కర్లోకి మార్చి 14 మందికి కావాలి కాబట్టి దే హ్యాడ్ టు మూవ్ ఇట్ టు అ బిగ్గర్ కుక్కర్. అక్కడ టెక్నికల్ ఇష్యూస్ అనేవి జరిగాయి. ఇఫ్ ఇట్ వాస్ ఎ టెక్నికల్ ఇష్యూ నీకు అరగంట 15 నిమిషాల్లోనే అర్థమయ్యింది. అప్పుడు నువ్వు చెక్ చేసుకో అని చెప్పినప్పుడన్నా పోయి చెక్ చేసుకున్నాక మళ్ళీ రిపీటెడ్గా వాట్ ఎవర్ ఐ డిడ్, నేను చెక్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూసి పెట్టింది ఆవిడ చేయాల్సింది. బికాస్ వీ వర్ ఆల్ డిపెండెంట్ ఆన్ హర్. ఇదివరకు లాగా నీకు కప్పు విన్నర్ వెళ్ళిపోతే అవుతుంది, లేదు అంటే ప్రైజ్ మనీ ఇంత వస్తే అయిపోతుంది, లేకపోతే ఇట్లా అని లేదు. 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాము మనం అందరం. ఏ ఎఫర్ట్స్ కూడా తెలియదు నీకు. పర్సనాలిటీ త్రూ ఎఫర్ట్సా, టాస్క్ త్రూ ఎఫర్ట్సా, ఎట్లా 0 కౌంట్ అవుతుంది అనేది నీకు తెలీదు. అది మనం ఇక్కడ రోజు గంట పేమెంట్ కోసం రాలే కదా. యు ఆర్ హియర్ ఫర్ సంథింగ్ బిగ్గర్ థింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ యువర్ ఫ్యామిలీ, లూజింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్, spending lot of bad energy here and taking all of these energies here, right? Big Boss, my thing is over. Nomination. My nomination is అన్న, ఇది డిఫెండింగ్ పర్పస్ మీద ఉంది. అంటే ఒప్పేసుకున్నట్టు నువ్వు నీకు తెలిసిన చేస్తున్నట్టు అనిపించింది. అంటే వాట్ ఎవర్ షీ పాయింటెడ్ ఆన్ యూ, దాని మీద స్ట్రాంగ్గా గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఐ వాంట్ యూ టు బి ద వే యూ కేమ్ ఇన్ సైడ్ ద హౌస్. అండ్ ఇఫ్ షీఈస్ రాంగ్ ఆర్ రైట్, యు ఆర్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్ వెరీ గుడ్. రాత్రి 10 గంటలు. ఫస్ట్ థింగ్ అతికిచ్చి మాట్లాడాలి అవి. లేదు, అతికిచ్చే ముందే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నాకు హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్న వాళ్ళని నామినేట్ చేయమని చెప్పిండు. ఆ పర్సనల్ రిలేషన్ గురించి కాదు. ఎగ్జాక్ట్లీ. సో హౌస్లో ఎవరు ఏం చేసినా నేను చూస్తా. అది నా పాయింట్ కాకపోయినా నేను మాట్లాడతా, అది మాట్లాడాలి. సో అది నా పాయింట్. సో ఫస్ట్ నేను మణికంఠకి నామినేట్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మణికంఠకు ఒకటి ఏంటంటే ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది నాకు. రాగానే ఇన్స్టెంట్గా నువ్వు ఫైర్ అయిన విధానం నాకు నచ్చలే. అంటే నేను గుర్తుపెట్టుకుంటాను నేను అందరినీ అన్న చూసిన. అంటే లిటరల్లీ అప్పుడు నామినేషన్ అయిపోయి ఉంటే నువ్వు వెళ్ళిపోయేటోవి అండ్ వాళ్ళు మళ్ళీ నీకు లైఫ్లో కలుస్తారో లేదో తెలియదు. అవును, కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటా అంటే నాకు అర్థం కాలే ఇంత హైపర్ ఎందుకంటే అన్నది. ఈ హౌస్ ప్రకారం నేను అనుకున్నా అది అయిపోయింది. ఎందుకంటే హైపర్ ఎవడైనా అవుతాడు, మనిషి అన్నట్టు ఏదో ఒక రంగు. కానీ సెకండ్ టైం మళ్ళీ నీతో మాట్లాడడానికి నేను వచ్చినప్పుడు, నేను ఆదిత్య అన్న వచ్చినప్పుడు, దెన్ మళ్ళీ సేమ్ అదే హైపర్ ఉంది. అంటే నా పాయింట్ ఏంటంటే హైపర్ ఒకసారి అవ్వచ్చు, బట్ సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్లో ఉన్నప్పుడు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎమోషనల్గా నేను హై ఉన్నాను అంటే కానీ ఎస్, నా ఎమోషనల్ ఐక్యూ హైయే ఉంది.
నేను ఎమోషనల్ పర్సన్నే, నేను పెరిగిన బిహేవియర్ అలాంటిది, నేనున్న వాతావరణం అలాంటిది, నేను గోత్రూ అయింది అలాంటిది. నేను మళ్ళీ నేషనల్ టెలివిజన్ మీద కూడా చెప్తా, ఎస్ నేను ఎమోషనల్లీ చాలా వీక్, బట్ ఇట్ డజంట్ మేక్ మీ దట్ హ్యూమన్గా నేను వీక్ అని చెప్పి, ఒక కంటెస్టెంట్గా వీక్ అని చెప్పి. సెకండ్ పాయింట్, నేను ఆయనకి చెప్పాను, ఆయన వచ్చి మాట్లాడారు సార్ నా దగ్గరికి. నేను అన్నా సార్ దట్స్ ఓకే సార్ అన్న, ఎందుకంటే అక్కడ నేను ఆల్రెడీ షేకే ఉన్నా. ఏమైంది ఆల్ ఆఫ్ సడన్ వెళ్తున్నా అన్నారు, మళ్ళీ లోపలికి వస్తా అన్నారు, నాకు ఏంటనేది ఒక టాంట్రమ్ తీసుకోలేకపోయా. సార్ ఓకే సార్ అన్న, అవునా లేదా సార్? బట్ ఆయనకి నేను చెప్పిన విధానం ఎట్లా అయిందో తెలియదు, బికాస్ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఆల్ ద టైమ్ సీరియస్గా ఉంటాయి కాబట్టి నేను సీరియస్గా అన్నాను. సో నేను తీసుకోలేదేమో క్లియర్గా ఆయన సారీ అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆయన మళ్ళీ వచ్చి చెప్తున్నప్పుడు, మీరు ఆయనకి ఒత్తాతగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు, నేను నో అంటున్నప్పుడు, నో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, ఆయన వచ్చిండు, మాట్లాడుతున్నప్పుడు నేను వచ్చినాక ఆయన వచ్చిండు, ఫస్ట్ అది మాట్లాడు, నేను వచ్చినాక ఆయన వచ్చిండు, మీరు మాట్లాడుతున్నప్పుడు అది వాడకు, మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. లెట్ మీ టాక్, మాటలు మార్చకు, మాటలు పడేయకు, నువ్వు ఏమన్నా మాటలు పడేసి మాట్లాడకు, మాటలు పడేయకని చెప్తున్నా. పాయింట్ పైన మాట్లాడుతాడు, నా దగ్గరకు వచ్చి నుంచో మాట్లాడు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటూ అది నేను అనలేదు, అక్కడ మీరు ఒత్తాతుగా పడికొచ్చినప్పుడు నేను చూసాను, నా పనికి రాలేదు, ఇదే మాట మాట్లాడి, అందుకే చెప్తున్నా. హౌస్ లో ఉన్నప్పుడు నాకు నచ్చపోతే చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉందనుకున్నా కాబట్టి నేను చెప్పిన ఒక్క నిమిషం. రెండోది మాట్లాడే ముందు నువ్వు ఇప్పుడు చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తా. ఎమోషనల్లీ అంటే ఎవ్వని ఫ్లాష్ బ్యాక్ ఎవ్వరికి అవసరం లేదు ఇక్కడ. చెప్పేది నువ్వు నా పాయింట్ చెప్తున్నా, నేను ఐఎమ్ టెలింగ్ మై పాయింట్. ఓకే, సో నాకు అది ఉంది ఇది ఉంది, నా ప్రాబ్లం అయింది, నేను నాకు అనవసరం. నేను గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఒక అడుగు ముందుకేసిండంటే వాడు గేమ్ ఆడడానికి వచ్చాడు, ఆ వెరీ నెక్స్ట్ మినిట్ వాడు తప్పు చేసిండంటే నాకు నచ్చలే అంటే నేను చెప్పే పాయింట్ నాకున్నది. ఓకేనా, రెండో చెప్తా, మనము ఆల్రెడీ మెంటల్లీ ముందే ప్రిపేర్ అయిపోయి హౌస్కి వస్తున్నాం అని అనుకున్నప్పుడు ఈ బ్యాగేజ్ అంతా పక్కన పడేసి గేమ్ ఆడడానికి వస్తున్నాం, ఏదైనా తీసుకోవడానికి రెడీ ఉండాలన్న మైండ్ సెట్ తో ఉండాల్సిన వాళ్ళే హౌస్ లో ఉండాలి అని నేను అనుకుంటున్నా. కాబట్టి అందులో నువ్వు అనిపించలేదు కాబట్టి నామినేట్ చేసిన. అండ్ ఇంకో పాయింట్ ఉంది, చెప్పు. రెండో పాయింట్, ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అనేది మీరు తవ్వుకొని తీసుకొచ్చిన పాయింట్. ఎందుకంటే మీరు డిఫరెంట్ టైమ్స్, నిన్న కూడా పప్పెట్ అనే వర్డ్ ని తీసుకొచ్చి నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ దట్ యు ఆర్ గుడ్. ఓకే, నాకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నప్పుడు నేను లేదండి, నా పాయింట్లో నేను కరెక్ట్గా ఉన్నా, నేను ఎవరితో క్లియర్ చేసుకోవాలో వాళ్ళతో క్లియర్గా చేసుకున్నాను అన్నప్పుడు మీకు అక్కడ సెల్ఫ్ రెస్పెక్టో ఈగోనో వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ట్రిగర్ అయింది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని వెనకాల ఉన్నవి తీసుకొచ్చి ఆ పాయింట్స్ని ప్లగ్ చేసి ముందు పెడితే మీరు ఏదో తెలుగులోనని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి కరెక్ట్ అనేది కాదండి అక్కడ పాయింట్. నైస్, అది ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇస్తుంది, అది సెకండరీ. నేను ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చింది నా పాయింట్ చెప్పుకున్నాను. నేను నా పాయింట్ చెప్పిన నా పర్సనల్ వ్యూ ప్రకారం నాది అయిపోయింది. ఆయన ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లాడుకున్నాను. నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను, సింపుల్. అదే నేను చెప్తున్నా బా, నేను కూడా చెప్పలేను, నాకు అనిపిస్తున్న పని చెప్తున్నా. ఆడియన్స్ నన్ను కూడా నూకేస్తుండొచ్చు ఏమన్నా కానీ, నాకు అన్నెసరీ నేను చెప్పాలనుకున్నా చెప్పిన. చెప్పా కాదు అక్క, నేను హౌస్లోకి ఎంటర్ అయ్యి ఏమవుతుందో కూడా అర్థమవుతుంది, చూస్తున్నాం ఇట్లా అటు ఇటు. సో సడన్గా ఇదే రూమ్కి రమ్మన్నారు, ఎందుకు పిలుస్తారో అర్థం కాలేదు. నలుగురమే కంటెస్టెంట్ ఉన్నాం, పరిగెత్తుకుంటూ వచ్చేసి రానాగారు ఉన్నారు. నేను చాలా ఎగ్జైట్ అయిపోయినా, గేమ్ అర్థమవుతలేదు, గేమ్ ఆడాలన్నారు. నేను ఏదో ఎంట్రీకి ఏదో మజాక్లో ఏమో అవుతుంది అనుకున్నా. ఆ గేమ్ వల్ల ఈరోజు ఈ పొజిషన్లో నిల్చునే అర్హత నాకు లేకుండా పోయింది, కూర్చునే అర్హత. దానికి ఏం పవర్స్ ఉంటాయో తెలియదు, ఏం తెలియదు. మనం గెలవడానికి వచ్చినప్పుడు ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. ఎంత ఎఫర్ట్స్ ఎందుకు పెట్టలేకపోయినా నేను టిల్ డేట్ ఫీల్ అవుతున్నా. కానీ అక్క నువ్వు దాన్ని లైట్ తీసుకున్నావు, నీకు అది బయట కూడా చెప్పిన. కానీ నువ్వు అన్నావు తమ్ముడు అట్లా కాదురా, టైం వచ్చినప్పుడు మాడదామన్నాం. కానీ నిజంగా అక్క ఆ టైం వచ్చేలోపు మనం హౌస్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోతే ఏంది పరిస్థితి, అందుకని మిమ్మల్ని నామినేట్ చేసినాం. పర్లేదు బ్రో, థ్యాంక్ యూ. ఫుడ్ మీద పాయింట్అవుట్ చేయకుండా వేరే విషయం చెప్పావు, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్తా, వాళ్ళు చాలా కష్టపడి ఇద్దరు చీఫ్లు అయ్యారు. సో అయినప్పుడు ఆ పర్టిక్యులర్ పొజిషన్ని వాళ్ళు దక్కించుకున్నారు.
నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్. నేను ఇందాక మాట్లాడినట్టు నిన్న మాట్లాడలేదు, ఎందుకంటే నాకు అప్పుడు మాట్లాడాల్సిన అవసరం నాకు అనిపించలేదు. ఎందుకంటే అది కేవలం ఈ హౌస్ లో ప్రతి పొజిషన్ మనం గెలుచుకున్న పొజిషన్ కి మనం ఒక వాల్యూ ఇవ్వాలి. డెఫినెట్ గా నన్ను ఎందుకు నువ్వు అన్ఫిట్ అంటున్నావు అనేది మాట్లాడాలనేది నా పాయింట్. సో నువ్వు అట్లా మాట్లాడకుండా సరే నా టైం వస్తుందని అనుకుంటే ఆ టైం వచ్చేలో మనం బయట పోతే ఇంకెందుకు. సో అది నాకు నచ్చలేదు. దట్స్ ద పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. బిగ్ బాస్ ఐఎమ్ డన్. వై నాట్ బేబక్క? ఎస్, ఆయన చెప్పింది పాయింటే, లేదన్నట్లేదు. బట్ దానికన్నా ఎక్కువ నాకు మణికంఠని ఎందుకు చేస్తున్నాను అని నాకు అనిపించింది అంటే ఐ ఫెల్ట్ నువ్వు సేమ్ రీజన్నే ఇచ్చావు, ఇప్పుడు కూడా నాకు అదే రీజన్ అనిపించింది. సో అగైన్ నేను దానికోసమే నామినేట్ చేశాను, అంతే. డన్. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఐఎమ్ లెర్నింగ్ ద గేమ్. థ్యాంక్స్. రాత్రి 10:30 అయ్యో నన్ను చాలా మంది అన్నాడు నువ్వు లోపల పెట్టుకొని బయట మాట్లాడుతున్నావు అంటే నువ్వు అది క్లియర్ కట్స్ మేబీ అది ఎజెండా ఏమో. అంటే నేను లోపల నేను ఫేకా బయట ఆడియన్స్కి నచ్చకపోతే వాళ్ళు ఎలా కొడతారు అంటే చెప్పిన పాయింట్ కాకుండా ఏదేదో మాట్లాడతారు. రాత్రి 10:45 నేనేం చెప్తున్నా అంటే నాకు నిజంగా నీ గురించి ఏమైనా నెగిటివ్గా అనిపిస్తే అంత మాట్లాడాక ఇక్కడ వచ్చి అలా కాదు నాకు ఏమైనా అనిపించుంటే నేను ఇప్పుడు చూడు నాకు ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది సోనియా నుంచి, అందుకే నేను అసలు లుక్ కూడా చేయట్లేదు. నువ్వు వచ్చిన వెంటనే నీకు చేయి పట్టుకున్నా, ఎందుకంటే నాకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు చెప్పావు అండ్ నీ క్యారెక్టర్ నాకు నచ్చుతుంది, నేను అది మర్చిపోతా. రాత్రి 11:15 ఆల్రెడీ పాయింట్ కవర్ అయిపోయింది, కానీ ఈ పాయింట్ నాకు గట్టిగా అనిపించింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ డే ఎంత ఎఫెక్ట్ అయ్యారో మీతో మాట్లాడాను, మీ గురించి ఎవరికి ఏమీ తెలీదు, 0. కానీ మీరు వాపస్ మిమ్మల్ని డిఫెండ్ చేసుకున్నప్పుడు మీరు నా గురించి నీకు తెలీదు, నా పాస్ట్ గురించి నీకు తెలీదు, నేను ఏ కష్టాలు పడా నీకు తెలీదు అంటే మీరు చెప్పుకుంటేనే చాలా మంది చాలా ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకుని వచ్చి ఆ రోజు చెప్పుకున్నారు. ఆ రోజు ఎంత హెవీ అయిపోయిందంటే మీరు చెప్పుకోవాలి అనుకోలేదు, కానీ మీ బ్యాక్ స్టోరీ తెలియకుండా ఎవరు వీ కెనాట్ ఎంపథైజ్. మీరు సైలెంట్గా ఉన్నారండి, అంటే వెరీ వెరీ రియల్లీ యు ఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్, కానీ అది సరిపోవట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఒక్క పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఈ రోజే క్లారిఫై అయింది దట్ మీరు ఆ ఫేస్ అలా పెడతారు, కానీ ఏదైనా అగేన్స్ట్ ఒక పాయింట్ లేకపోతే ఒక నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే ఇమీడియట్ గా వచ్చేస్తుంది, గట్టిగా చెప్పేస్తారు. సో మీకు న్యాచురల్ గా ఒక నెగిటివ్ చెప్పడానికి వచ్చే నేను చెప్పేస్తాను అనేది కొంచెం కలవడానికి ఎందుకు రావట్లేదు. సరే, ఇప్పుడు ఆ క్లారిటీ మీరు ఎంత. ఇంకోటి వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్. యూ కెన్ క్లాప్ ఆల్సో. చెప్పండి. వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్. ఇంకోటి ఏంటంటే వెరీ ఫస్ట్ డే కూడా మీరు ఒకరికి చెప్పారు మీ మైండ్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, మళ్ళీ 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 అదే చెప్తున్నారు, మీకు తెలియదండి. సరే, ఓకే. మీరు ఏది పాయింట్ పాయింట్ వెళ్దామండి. అదే అండి, నాకు అంత జ్ఞాపక శక్తి ఉండదు, నాకు అంత జ్ఞాపక శక్తి లేదండి. నేను అదే చెప్తున్నా, మీరు కాల్ చేస్తే మీ ఫ్రెండ్కి చెప్పండి, 2వ పాయింట్ అందిస్తారు. నాకు అంత లేదు, నాది అయిపోయింది పారామీటర్. 7th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డా, మీకు తెలియదు ఏం చేశారు. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా, మదర్ చచ్చిపోయింది, కట్టా పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేల్చుకోవాల్సి వచ్చింది, బస్సులు పడుకుని, ఇవన్నీ ఎన్ని గోత్రాయని తెలుసు. మనుషుల మీద నాకు విరక్తి పుట్టింది. ఇంత అయిన తర్వాత మళ్ళీ నా కాళ్ళ మీద నేను నుంచోని మళ్ళీ నా అంతటి నేను అడుగుపెట్టి ఇండస్ట్రీలో చేసిన తర్వాత నా కూతుర్ని నా నుంచి దూరం అవుతున్న టైంలో చచ్చిపోదామని చెప్పి మీదకి ఎక్కిన క్యాండిడేట్ని నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇవాళ నాకు ఇది చాలా అవసరం.
మీకు ఎవరికి తెలీదు. నేను ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే నేను ఈ గేమ్ని చాలా ఎమోషనల్ లెస్గా ఆడదాం అనుకున్నా. నిజంగా చెప్తున్నా, నేను డే 1 ఎంటర్ అయినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఆడదాం, నేను చేసిన మిస్టేక్స్ అన్ని సరి చేసుకుందామని ఆటతోటే నేను వచ్చాను. కానీ నా కర్మగాలి, నా లక్ ఎప్పుడు నా ఫేవర్లో లేదు. అట్లాంటి నన్ను ట్రిగర్ చేశారు, నేను ట్రిగర్ అయ్యా. నేను ట్రిగర్ అవ్వకూడదని చెప్పి నా సాలిట్యూడ్ స్పేస్ని నేను తీసుకుంటే వెళ్ళా. మైండ్ గేమ్ ఆడదామని చెప్పి మైండ్ గేమ్ ఆడదామన్న ప్రతిసారి నేను స్పేస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా బ్రెయిన్ ప్రాసెస్ చేయట్లేదు, నా జ్ఞాపక శక్తి పడిపోయింది, నా ఎపిటైట్ పడిపోయింది. మీకు అర్థం కావట్లేదు ఎవరికి. నేను ఎక్కడ విక్టిమ్ కార్డ్ ఆడాలని అనుకోలేదు, డే 1 నుంచి విక్టిమ్ కార్డ్ ఆడాలని నేను ఎక్కడ అనుకోలేదు తెలుసా. కానీ నా కర్మగాలి ఏమైందంటే మీరు డే 1 నామినేట్ చేసరికి వెళ్ళిపోతున్నాను ఒక బాధ్యత మీకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నానని అన్నా. మీకు ఎవరికి తెలియదు. అదొక్క పాయింట్ పట్టుకొని వచ్చి బార్ 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 పోక్ చేస్తున్నారు. మీరు పోక్ చేస్తున్నారు, మళ్ళీ నేను ఎమోషనల్గా డౌన్ అవుతానని చెప్పి పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటున్నా సైలెంట్గా. ఏం మాట్లాడుతున్నారు మీరు? క్లాస్ కొడుతున్నారు. చూసొచ్చారా నా లైఫ్ని అంటున్నాను కదా, చూసొచ్చారా మరి? హలో, ఇంత ఎమోషనల్ డ్యామేజ్ వద్దు. తెలీదు కాబట్టి ప్రేరణ ఫస్ట్ డేట్ అడిగింది. సెంటిమెంటల్లీ మాట్లాడుతున్నారు. రాంగ్ అబౌట్ అవుతుంది నీ గురించి ఎవ్వరికి తెలియదు ఇక్కడ. బట్ ఎవ్రీ టైం నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది. ఒక పాయింట్ అండి, తను ఏమన్నా మాట్లాడండి, నాకు సంబంధం లేదు, దాని గురించి మాట్లాడలేదు. మీరు చూసొచ్చారా అన్న దానికి మాత్రమే అదొక్కటి నాకు అదే అండి అన్న పాయింట్. నా డిఫెన్సివ్ పాయింట్ స్టార్ట్ చేయట్లేదు. ఇంకెవరు ఇంటరప్ట్ అవ్వదు. ఫస్ట్ నేను గేమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఐ థాట్ 100% బ్రెయిన్ గేమే ఆడాలి, దిస్ షుడ్ బి ఫ్రీజ్డ్. జబ్ 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 ఓట్లు పడ్డాయి. మళ్ళీ నా ఎమోషనల్ ట్రిగర్ అనేది స్టార్ట్ అయింది, హార్ట్ ఓపెన్ అయింది. ఒక పాయింట్లో నేను ఏమనేసానంటే మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటానని చెప్పి వాకౌట్ అయిపోతున్నాను పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించాను. ఎందుకంటే నాకు ఒక అబద్ధం చెప్పాననుకో నాకు నైట్ నిద్ర పట్టదు. నా పర్సనాలిటీ అది, నాకు నిజంగా నిద్ర పట్టదు. ప్రేరణ, ఐఎమ్ సారీ మీ అందరినీ నేను ఏమైనా హార్ట్ఫుల్గా ఏమైనా అనుంటే. బట్ ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతారో అర్థం కాదు. నేను రాంగ్గా ప్రొజెక్ట్ చేసుకోవాలని నాకు నేను అనుకోలేదు, నేను ఇలా ప్రొజెక్ట్ చేసుకోవాలని అనుకోలేదు. నేను గేమ్ గెలవాలని అనుకున్నా, నిజంగా చెప్తున్నా. గేమ్ గెలవాలని కూడా కాదు, 5 వారాలు సర్వైవ్ అయినా చాలు అనుకున్నా. బట్టలు ప్యాక్ చేసుకున్నప్పుడు వారమైనా వారమైనా ఉండొస్తావా అన్న పాట కూడా నేను తీసుకొని వచ్చాను. నిజంగా చెప్తున్నా, ఈ గేమ్ లో నేను ఇంకా నెక్స్ట్ వీక్ విల్ సీ యు చేంజ్. ఓకే, కమ్ ఆన్ లెట్స్ రెడీ ఆన్సర్ టు హర్. నో, షీ ఆల్సో హస్ లెస్ పేషెన్స్. ఐ జస్ట్ టెల్ యూ, మీరు అక్కడ ఫస్ట్ నామినేషన్ అయినప్పుడు నేను కూడా నుంచున్నా. ఆ ప్రాంక్ అని ఎవరికి తెలియదు. సో నాకు తెలుసు మీకు ఏమనిపించిందంటే, నాకు ఒక్క నామినేషన్ పడితే నాకు ఎఫెక్ట్ అయిపోయింది, మీకు 5 పడింది. అస్సలు మీరు ఎలా రియాక్ట్ చేశారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కరెక్టే. కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు మిమ్మల్ని. దానిలో దట్ ఈస్ వెరీ హ్యూమన్ నేచర్. నేను మీకు చెప్పానా లేదా? ఒక్కసారి ఓపెన్ అప్ అవ్వండి. అందరూ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా ఓపెన్గా అందరినీ అర్థం చేసుకోవాలనే ఉన్నారు. ఎవ్వరూ మిమ్మల్ని జడ్జ్ చేయరు. ఇప్పుడు అందరూ ఏడ్చాం, మీ పాస్ట్ చెప్పేస్తే మేమేమీ అయిపోము. మీ గురించి తెలిసాక కూడా నేను మీతో బ్యాడ్గా ఉన్నానంటే ఫుల్ హేట్ మీ. మీరు క్లోజప్ అయిపోయారు హార్ట్ నుంచి కూడా ఫ్రమ్ డే 1 నేను చెప్తున్నది. దాని తర్వాత మీరు చెప్తున్నారు నేను అన్నీ క్లోజ్ చేసి జస్ట్ బ్రెయిన్ ఆడుతున్నా అనేసి. నిజంగా అది అంటే ఒకసారి మంచిగా మాట్లాడుతుంటే కూడా మీతో మీ డిఫెన్స్ వాల్స్ ఎంత హై ఉందంటే మీకోసం మాట్లాడుతున్న వాళ్ళకు కూడా మీరు ఒక సెకండ్లో కనిపిస్తుంది ఒక ఇరిటేషన్. అంటే నేను అది చెప్తున్నా. నేను ఐ మీన్ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ జర్నీ అండ్ ఆల్. నేను ఎందుకు ఓపెన్ అప్ అవ్వలేదంటే నాకు ట్రస్ట్ లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిందంతా గేమర్స్, నేను ఒక గేమర్గానే వచ్చా. నేను మీకు చెప్పాను కరెక్టే, మేము ఎవరైనా గేమర్స్ మీ ఎమోషన్ ని పెట్టి నేను నమ్మలేను ప్రేరణ, నేను నమ్మలేను. నేను హ్యుమానిటీ మీద నాకు పోయింది, నేను నమ్మలేను. దట్స్ ఇట్. అండ్ ఇంకోటి ఐ అప్రిషియేట్ దిస్. ఇది నీ గేమ్ ప్లాన్ అన్నావు, ఐ డెఫినెట్లీ సీరియస్లీ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే యూ హ్యావ్ ఎ పాయింట్. అది ఇప్పుడు నేను క్లారిటీగా ఉంది కాబట్టి, క్లారిటీగా ఉంది, ప్రాపర్ క్లారిటీగా ఉంది ఇప్పుడు నువ్వు చెప్పి. అండ్ నవ్ ఎవ్రీవన్ నోస్ ఇంకా నేను ఈ హార్డ్ గేమ్ అనేది నేను ఆడదలుచుకోవట్లేదు. అండ్ లెట్స్ బి బ్రెయినీ. ఇంకా నాకు ఇక్కడ ఏ బంధాలు లేవు. లెట్స్ డూ ఇట్. That's a part of game. Yeah. Prerna, you have any points?
అండ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీథింగ్? ఏమైనా? నథింగ్, అంతే. యూర్ డన్. ప్లీజ్ సిట్. ప్రేరణ, నెక్స్ట్. నువ్వు అందరినీ కలిపి 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 మాట్లాడుతున్నావు కదా, ప్రతిసారి మాట్లాడినప్పుడు వి మెజారిటీ వి అలా మాట్లాడావు. అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు నబీల్ కోసం మాట్లాడినప్పుడు ప్రతిసారి అంటే రిపీటెడ్ గా ప్రతిసారి అంటాం. రిపీటెడ్ గా ఇంకొకసారి ఎప్పుడన్నా సేమ్ కాన్వర్సేషన్ వన్ టైం, దట్స్ వన్ టైం, మేక్ ఇట్ క్లియర్. వన్ టైం నిన్న జరిగినప్పుడు వి అని మాట్లాడినావు అని అన్నావు. ఓకే, వి మెజారిటీ, వి ఫీల్, మెజారిటీ ఫీల్స్ ఆన్ ద గ్రౌండ్. యా, అండ్ ఐ అని చెప్పుంటే కూడా ఐ వుడ్ హావ్ లైక్డ్ ఇట్. బట్ యు ఆర్ సేయింగ్ వి. విష్ణుకు ఇక్కడే చెప్పావు యోగాలు అది ఇది చేసుకుంటే నాకు రెస్పాన్సిబిలిటీ. టాక్ ఓన్లీ అబౌట్ యువర్ పాయింట్. నో అగైన్ హౌస్ అగైన్ బికాస్ యూ టోల్డ్ ఇట్ టు మీ ఆల్సో, బట్ ఐ యామ్ స్టేటింగ్ ఎన్నిసార్లు చెప్పావు అనేసి. అక్కకి చెప్పావు, చాలా లైట్ గా తీసుకుంది, ఆమెకు సీరియస్నెస్ లేదు. నువ్వు ఎవరు చెప్పడానికి మేము సీరియస్ గా తీసుకోవట్లేదని, మా సీరియస్నెస్ మాకు తెలుసు. మీరు అలా నువ్వు జడ్జ్మెంట్ పాస్ చేయడం ఇస్ నాట్ రైట్. ఆమె యోగా చేస్తూ ఉంటే ఆమె పీస్ ఆఫ్ మైండ్ చేసుకుంటుంది. పొద్దున ఏం లేదు చేసుకోవడానికి, ఆమె చేసుకుంటుంది. గేమ్ ని, బిగ్ బాస్ ని లైట్ గా తీసుకుంటుందని లేదు. అక్క తీసుకుంటుందనే ప్రూవ్ చేసింది ఈ రోజు. మరి ఆమెకు పాయింటే లేకుండే మాట్లాడడానికి, నా మీద పాయింటే లేకుండే, పక్కన వాళ్ళ పాయింట్లు తీసుకొచ్చుకొని పెట్టుకున్నది ఆమె. దట్ మీన్స్ షీ ఇస్ నాట్ మేకింగ్ ఎనీ కనెక్షన్స్ అనే కదా, షీ ఇస్ నాట్ మేకింగ్ ఎనీ ప్రాపర్ కనెక్షన్స్ అనే మీనింగ్ కదా. వేరే కంటెస్టెంట్ కెన్ ఐ ప్లీజ్ కంటిన్యూ? నో, అది చేస్తారు. నా గురించి కూడా నేమ్ వచ్చింది, ఇప్పుడు నేను కూడా మాట్లాడాలనిపిస్తుంది. అందరూ మాట్లాడితే ఎలా? మరి ఆమెకి చెప్పుకో, నువ్వు ఒక్క పాయింట్ చెప్పుకో. తన గురించి తీసి ఇలా వద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. తను పాయింట్స్ చెప్పింది, జనరల్ గా మాట్లాడింది. మళ్ళీ వాళ్ళు తీసి నేనెందుకు తనకు అలా నన్ను తను డిఫెండ్ చేసుకోవడం ఈజ్ మై డ్యూటీ హియర్. హూ దే ఆర్ యూ టు షౌట్ అట్ దిస్? ఆమె పాయింట్ తీసినప్పుడు నువ్వు చెప్పాలి, మా పాయింట్స్ తీయకండి దయచేసి అని చెప్పుకోవాలి. మళ్ళీ she will get offended and she'll start talking. She didn't get offended, you are getting offended instead. ఎందుకంటే నీదేమైనా బయటకు వస్తుందేమో, ఎందుకు ఇంత పోర్ట్రే చేసుకోవాలి, నేను ఎందుకు ఇంత ఫోకస్ చేయాలని భయపడుతున్నా. మాట్లాడండి, నేను మాట్లాడతాను. ద వే యూ స్టాండ్, నేను లాస్ట్ టైం ఒక అప్రిషియేషన్ ఇచ్చా అందరి ముందు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూని వేరే వాళ్ళది అని మాకు చేసి ఇదే నిజం, ఇదే నువ్వు అని జడ్జ్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యావ్ టు ప్లే. యూ ప్లే యువర్ గేమ్, దట్స్ గుడ్. నీ మైండ్ గేమ్ అవ్వచ్చు, ఏదైనా గేమ్ అవ్వచ్చు, యు ఆర్ ఫ్రీ టు ప్లే దట్. బట్ వెన్ యూ జడ్జ్ సమ్ వన్ ఆన్ ద నేషనల్ టీవీ, మేక్ ష్యూర్ యూ యూజ్ యువర్ వర్డ్స్ ప్రాపర్లీ. రాత్రి 11:30. సో విష్ణు, నీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది నేను ఏ పాయింట్ మీద స్టార్ట్ చేశాను అనేది. డే 1 మనం ఏదైతే టాపిక్ ఓపెన్ చేసామో, నువ్వు ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు. నా పొజిషన్లో ఎవరున్నా ఎవరికి నచ్చదు అది. బికాజ్ అది ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఒక మాట అంటేనే యూ టుక్ ఏ స్టాండ్ హియర్, లైక్ ఆ అమ్మాయి గురించి అట్లా ఇట్లా మాట్లాడతాం అది ఇదని. సో అబ్బాయికి కూడా అలానే ఒక రెస్పెక్ట్, ఒక బ్యారియర్ అనేది ఉంటుంది. మనం ఒక మీడియా రంగంలో ఉండి కూడా, ఇన్ఫ్లుయెన్సెస్గా ఉండి కూడా నువ్వు యూజ్ చేయడం నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఐ నో వాట్ యూ సెడ్ వాజ్ నీ ఇంటెన్షన్ అది కాదని, బట్ నీకు ఆ క్లారిటీ లేకుండా ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది రాంగ్ నా పర్స్పెక్టివ్లో. నువ్వు మాటలు వదిలేస్తున్నావు. సో బిగ్ బాస్ అనే నోటిఫికేషన్ ప్రకారము ఈ గేమ్లో ఉండడానికి అర్హత లేదు అని అన్నాడు. నా పర్స్పెక్టివ్లో మాటలు వదిలే క్యాండిడేట్ ఈ హౌస్లో ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే నిన్ను చూసి నలుగురు నేర్చుకోవడానికి బయట రెడీగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ నామినేటింగ్ యూ ఆన్ దిస్ పాయింట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డిఫెండ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. నా మాటలు నాకు క్లారిటీ లేదని నువ్వు అనుకుంటున్నావు, నా క్లారిటీ ఉంది. నీకు ఇప్పుడు బయటకు వర్డ్ రిలీజ్ చేసేది క్లారిటీ ఇప్పటికీ నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నాను. అది నీకు హర్టింగ్ గా ఉంది. ఎవ్రీబడీలో నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఈడా పింగలా ఉంటది, మనలోనే మాస్కులినిటీ ఫెమినిటీ ఉంటది. నేను ఎమోషనల్ హీలింగ్ చేసుకున్న తర్వాత అర్థమైంది నాలో ఉన్న మాస్కులినిటీ ఎక్కువ ఉండడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు లూజ్ వెయిట్. దిస్
గోస్ టు చైల్డ్హుడ్ లో కింద వెళ్ళిపోతుంది. ఫాదర్ లేని వాళ్ళు లేకపోతే ఎనీ ప్రాబ్లమ్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే వాళ్ళు మాస్కులినిటీ బిహేవియర్ అనేది ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో ఫెమినిటీ అని మాస్కులినిటీ అనేది మన ఇద్దరిలో ఉంది అని నేను నీకు క్లియర్ గా చెప్పారు. ఐ టోల్డ్ యు ఇన్ అ వెరీ నైస్ వే దట్ అబ్బాయిలందరికీ ఈ కాలంలో ఫెమినిటీ అనేది దే హావ్ టు యాక్టివేట్. నోబడీ ఇస్ యాక్టివేటింగ్ దట్. ఐ హావ్ సీన్ దట్ ఇన్ యు అండ్ ఇట్స్ వెరీ నైస్ క్వాలిటీ. బట్ యా పొగిడారు. బట్ ఇన్ వాట్ వే? ఫస్ట్ మీరు యూజ్ చేసిన వర్డ్ ఎట్లా వెళ్ళిపోయిందంటే మీరు క్యూట్గా ఉన్నారు, ఫెమినిన్ వర్షన్ కనిపిస్తుంది అని అన్నారు. యూ యూజ్ ద ఫెమినిన్. లిటరల్ సెంటెన్స్ నాకు గుర్తులేదు, బట్ దట్ వాజ్ వాట్ ఐ గ్రాస్డ్ అట్ దట్ పాయింట్. ఈ 3 days నేను నీతో ఎందుకు ట్రావెల్ అయ్యాను అంటే బికాజ్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అనేది నేను చూస్తున్నా. జోవియల్ గానో వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి రిలీజ్ అవుతున్నాయి. సో అవి ఏమవుతున్నాయంటే జస్ట్ నార్మల్ జోక్సే. కానీ రేపొద్దున ఈ 100 daysలో మళ్ళీ అలాంటి జోక్స్ కనుక నా మీదకి వస్తే కనుక నేను తీసుకునే పొజిషన్లో నాకు లేను. సో ఫర్ మీ అలాంటి క్యాండిడేట్స్ ఉండకూడదు అనుకుంటున్నా. కాబట్టి మనకి ఫస్ట్ ఆ రోజు డిస్కషన్ అయిన తర్వాత నువ్వు ఇంకా ఓ గాడ్ నువ్వు అందుకు నాతో ఈ 3 days తిరిగావా? ఓ గాడ్ నువ్వు హార్ట్ తో ఆడట్లేదు. నో మాట్లాడట్లేదు కాదు. ఎందుకంటే నేను ఒక పాయింట్ మీద తీసేసుకొని వెంటనే నేను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. నేను నిన్ను చూస్తున్నా నేనేమైనా తప్పుగా ఆలోచించానా అని చెప్పి. ఇంకెక్కడైనా ఎవరితోనైనా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఇంత ఈ వర్డ్స్ ఇలా. ఓకే బట్ ఈ 3 days నువ్వు నాతో తిరిగావు కదా. ఆఫ్టర్ దట్ ఫస్ట్ కాన్వర్సేషన్ నేను ఏ రోజు నీతో జోక్ వేయడానికైనా ఏమైనా వెరీ బ్యాడ్ జోక్స్ వేసానా? అదే చెప్తున్నా విష్ణు. నేను పాయింట్అవుట్ చేసేది ఒకటే పాయింట్ ఏంటంటే నీకు ఆ హసీ మజాకులో నోరు ఏదైతే జారుతుందో ఆ జారడం వద్దంటున్నా. ఇప్పుడు నాతో బాగానే నాకు ఆ జారడం వల్లనే నా ఈ రోజు నా ఇట్స్ ఫీడింగ్ మీ. అవును కదా. దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ ఓన్లీ గివింగ్ మీ వర్క్. ఈ రోజు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ నా దీని వల్ల నేను చేసిన షోలు నా నోటి దూల వల్లనే ఐ గాట్ TRPs అండ్ దే పుట్ మీ హియర్. కానీ ఆ నోటి దూలనే జనాలు చూసి నేర్చుకుంటారు. అది మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను నేను ఈ ఇండస్ట్రీకి. నేను ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాలేదు. దిస్ ఇండస్ట్రీ ఇస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ ఆల్సో. కానీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక బార్డర్ అనేది ఉంటుంది. నాకు ఆ బార్డర్ నాకు నచ్చలేదు. నేను ఐఎమ్ నామినేటింగ్. ఓకే డన్ ఫైన్. మై సెకండ్ నామినేషన్ శేఖర్ భాషాన్. హౌస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ మీకే వచ్చాయి. ఐఎమ్ సారీ విష్ణు బట్ నాకు అదే హర్ట్ అయింది. నేను చెప్తున్నాను. నేను I really thought with so much of emotions you came. నువ్వు ఇంత మంచోడివి నాతో ఇంత షేర్ చేసుకుంటున్నావు. బట్ ఐ డోంట్ థింక్ యూ కేమ్ టు చెక్ మీ. నువ్వు నేను నోటి దూల అలా చెక్ చేస్తున్నావు అని వచ్చావని అనుకోలేదు. నువ్వు జెన్యూన్ గా అండ్ ఐ బిలీవ్ యూర్ అ వెరీ జెన్యూన్ గై. బట్ ఐఎమ్ సారీ యూర్ నాట్. యూ వర్ టెస్టింగ్ మీ. దట్స్ నాట్ కరెక్ట్. ఎస్ ఓకే. సో మన ఫుడ్ దగ్గర ఒకటి మీరు ట్రాష్ చేశారు ఫస్ట్ డే. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి మన సంత్రత ఆడినప్పుడు అదొకటి కూడా నాకు నచ్చలేదు. సో ఈ 3 things మీదే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. సో నేనేదో ఒక 1 minute అలా కునికేసి ఉంటానేమో. నువ్వు బాగా గట్టిగానే కునికేసి కుక్కలు కూడా అరిచినాయి. నీకు గుర్తుందో లేదు? లక్కీలీ కుక్కలు నన్ను నడిచాయి కాబట్టి నేను 1 minute-లోనే రివర్స్ బ్యాక్ అయ్యాను. నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది దట్ అరే నేను తప్పు చేశానని. అన్నిసార్లు వచ్చినా కూడా మీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఎందుకు రాలేదు అంటే మీరు హౌస్లో అంత సీరియస్గా లేరా అని ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. కాబట్టి అది ఒక స్ట్రాంగ్ పాయింట్ అయ్యేని మిమ్మల్ని నామినేట్ చేయాల్సి. ఓకేనా? సో అదే అంటున్నాను. నువ్వు సీరియస్ అయినంత మాత్రాన నేను సీరియస్ అవ్వాలి నువ్వు అనుకోకు. నేను ఏం ఫీల్ అవ్వాలో నేను చేసుకుంటా. సీరియస్ అవ్వమని నేను అడగలేదు. అదే అన్నావు నువ్వు. ఇప్పుడు నేను ఇంత గిల్టీ ఫీల్ అయిపోయినా నీ సైకాలజీ అది. ప్రతిదానికి గిల్టీ ఫీల్ అయిపోతావు, ప్రతిదానికి సీరియస్గా తీసేసుకుంటావు. నేను తీసుకుంటాను. నా పాయింట్ నాకు ఉంటుంది. నేను నా బర్నింగ్ పాయింట్ నా బాయిలింగ్ పాయింట్ వేరే. దానికి సంబంధించిన మెయిన్ రూల్స్ ని ఉల్లంఘించినా కూడా పర్లేదు అనేది మీ ఫీలింగ్. నాకు ఏ ఎమోషన్ వస్తుందో నువ్వు డిసైడ్ చేయలేవు. ఫీలింగ్ లేదా అని అంటున్నారు. ఇప్పుడు మీరే అన్నారు కదా నేను గిల్టానికి భయపడిపోను అని చెప్పి విత్ ద బాడీ లాంగ్వేజ్ యూర్ షోయింగ్ కదా. సో అదే బాడీ లాంగ్వేజ్ నాలో ఉన్నా కూడా ఇప్పుడు మీలో లేకపోవడం అంటే అది ఏంటి అంటే మీరు లైక్ లైట్ చిల్ నేను ఎట్లయినా సరే సేవ్ అయిపోతాను అని ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉందా లేకపోతే వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్? సేవ్ అయితే అవుతాను లేకపోతే లేదు. ఓకే నాకు అలా గేమ్ లో ఆ సీరియస్నెస్ మీకు లేదు. ఉంటే ఉన్నాను లేకపోతే సీరియస్ కామెడీ నా ఇష్టం. ఓకేనా? యూ డోంట్ డిసైడ్. ఓకే నా ఇష్టం. అది నా ఎమోషన్. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పాయింట్ మీద నేను 4 రోజులు నాకు నా లోపల ఎమోషన్ ఏముందో చెప్పాల్సిన అవసరం లేదని సైడ్ కి కూర్చున్నా. బట్ ఏమైంది ఖచ్చితంగా బయటికి తీయాల్సి వచ్చింది. సో ఇది ఇంతసేపు ఇంత పెద్ద డ్రామా అయిన తర్వాత యా సో అదే అవి అక్కడికి వస్తున్నా. ప్రతి ఒక్కడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందరూ అదంతా బయటకు పెట్టేసుకుని నాకు ఉంది ఫ్లాష్ బ్యాక్, ఎవరు ఇంకొకటి కూడా ఉంది. ఎవరికి లేదా ఫ్లాష్ బ్యాక్. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క స్టోరీ. సో నేను బయటకు ముందుకు వచ్చేసి అని చెప్పి నేనేదో ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయి దాని నుంచి నేను సింపతి. ఇప్పుడు చప్పట్లు కొట్టింది దేనికి? ఆ అమ్మాయి చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే నువ్వు
పాజిటివ్ పాయింట్స్కి ఎప్పుడు రియాక్ట్ అవ్వు, నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకొని. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు అన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత కూడా మాట్లాడి అమ్మాయితో అంతా మంచిగా ఫ్రెండ్షిప్ చేసి అంతా చేసి ఫైనల్గా ఆ అమ్మాయి దగ్గర ఒక్క పాయింట్ దొరకపోతా నేను ఆడడానికి అనేది ఎత్తుకొని ఇవాళ చేసావు. ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. ఓకే, సో దీనే నీ బాడీ లాంగ్వేజ్ నన్ను ఎక్కిరిచేస్తున్నారు, నన్ను ఇది చేసేస్తున్నారు, నేను ఎందుకు చేశాను? ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. యు ఆర్ ట్రైంగ్ టు పొలిటిసైజ్ ద ఈవెంట్. ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నాను. రాజకీయం. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమన్నమాట, జస్ట్ ఇట్లా అంటే అది ఏదో నీకు ఆపదిచ్చేసుకొని నిన్నేదో చేసేస్తున్నట్టు అది బయటికి ప్రొజెక్ట్ చేసి అదొక పాలిటిక్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటాం. నేను ఒకటి చెప్పేది విష్ణు, ఒక పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మాత్రమే నేను నీలో నెగిటివ్ చూసాను. తర్వాత నేను 3 days నీతో ట్రావెల్ చేసి నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి, నీ దగ్గర ఇంకేమైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఐ రియల్లీ జెన్యున్లీ నాకు శివ పాయింట్ మీద కానీ నా మదర్ అండ్ ఫాదర్ ఆ డిస్కషన్ కానీ ఇదంతా 100% జెన్యున్. నా దగ్గరకు వచ్చి మా మమ్మీ స్టోరీ చెప్పిన తర్వాత నాకు నువ్వు ఎమోషనల్ చీట్ చేసావని నేను నీకు అక్కడ అసలు మా మదర్ పాయింట్ మీద నేను నిన్ను కనెక్ట్ అయ్యని చెప్పి నన్ను పక్కకు తీసుకెళ్ళి. అర్థమైంది విష్ణు. ఐఎమ్ సో సారీ టు ఇంటరప్ట్. విష్ణుప్రియ అడిగినప్పుడు అయిపోయింది అని చెప్పినప్పుడు ఐ మీన్ హి స్టిల్ we are not talking విష్ణుప్రియ అయిపోయింది. ఓకే సో సారీ. బయటికి వెళ్ళి ఇక్కడ అన్నతో ఏదైనా ఉందా? నథింగ్. అన్న నీకేమైనా ఉందా? విష్ణుకి ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా పర్సనల్గా కొన్ని మాటలు నేను కూడా సజెస్ట్ చేశాను కెమెరాస్ ఉన్నాయని. అండ్ నువ్వు ఏం జరిగిన సిచ్యువేషన్ ఐ రియలీ డోంట్ నో. బట్ నువ్వు మాట్లాడిన మాటకి ఆయన అఫెండ్ అయ్యారు. సో ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఇది నేను చేశాననేది గుర్తు పెట్టుకునైనా నువ్వు కాన్షియస్గా ఉంటావని. వెరీ సింపుల్ డా, దట్స్ ఆల్. అర్ధరాత్రి 12 గంటలు. ఫస్ట్ది బేబక్క. దేనికంటే ఒకటి టాస్క్లో మీరు చాలా వీక్ ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఆ సీరియస్నెస్ మీలో లేదు, మీరు ఫిట్ లేదు. ఇంకొకటి సీరియస్నెస్ లేదు. సో ఫిట్ లేదన్నది నేను నా బాడీని ఈ గేమ్ కోసం ఇప్పటికప్పుడు నేను మార్చలేను. మేబీ ఆ టాస్కుల్లో నేను గెలకపోవచ్చు. బిగ్ బాస్ అనే గేము కేవలం టాస్కులు గెలిచిన వాళ్ళు ఆర్ టాస్కులు ఆడగలిగితేనే అర్హత అనేది లేదు. ఓకే, నెంబర్ 1 పాయింట్. ఓకే, అది నేను చెప్తా. నేను ఒక సామాన్యమైన ఒక నార్మల్ ఉమెన్ లాగా ఉంటే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. నా కామెడీ టైమింగ్ని ఇష్టపడతారు, నేను ఫన్నీగా ఉండటం ఇష్టపడతారు. నేను పొద్దస్తమానం సీరియస్ ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. నేనుగానే వచ్చాను, నేనుగానే ఆడతాను. నా క్యారెక్టర్ ఇదే. ఇవాళ నేను బిగ్ బాస్ అనే షోలోకి వచ్చా. నాకు నేను ఎప్పుడు కూడా వయసు అని మాట్లాడను. కానీ నేను చెప్తున్నా, నేనుగా ఉన్నాను కాబట్టి కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫ్యాట్, ఐఎమ్ నాట్ ఫిట్, స్టిల్ ఐఎమ్ హియర్ ఇన్ దిస్ షో. అక్క ఆయన పాయింట్ ఫిట్ అంటే గేమ్ పరంగా చెప్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ సో నువ్వు నేను ఫిట్ గా లేనన్నావు కదా, ఆ పాయింట్ ని నేను చేంజ్ చేయలేను. సో నేను దాన్ని డిఫైన్ చేయలేను. నేను ఏమంటున్నా అంటే స్టిల్ నేను ఫిట్ గా లేను కదా అని నేను ఆ రోప్స్ అనే గేమ్ ని చూసి వంగి ఇలా పట్టుకుని నా ప్రయత్నం నేను చేసిన. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను 2 days మిమ్మల్ని చూశాను, ఆ టాస్క్ లో మీరు వీక్ ఉన్నారు. నేను ఫిట్ గా లేను కాబట్టి ఈ షోకి అర్హురాలు కాదని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, you are not fit for this show. So okay. This house. You're done, Akka? Yeah, done. Prithvi, you have done? Done. Second next. Yeah. Okay. Manikanta. Whatever you're going through, I'm sorry for that. మీ పర్సనల్ లైఫ్. నాకు పర్సనల్గా నా ఇంట్లో అయినా, బికాస్ ఇప్పుడు ఇది నా ఇల్లు, వెరీ కవర్డ్లీ థింగ్ ఫర్ మీ. నాకు అలాంటి వాళ్ళు నచ్చారు పర్సనలీ. ఇంకేంటంటే మీరు విష్ణు ఆ రోజు ఫెమినిన్ ఏమో మాట్లాడారు కదా, ఆమె నా ప్రకారం, నా పర్స్పెక్టివ్ ప్రకారం ఏం రాంగ్ మాట్లాడలేదు, కరెక్ట్ గానే చెప్పింది. మీరు దాన్ని, నేను నవ్వాను, అఫ్ కోర్స్ నేను నవ్వాను, దానికి మీరు ట్రిగర్ అయ్యారు ఆ రోజు. అయితే మీరు నవ్వినందుకు నేను ట్రిగర్, నేను నవ్విన అసలు మీ ఎక్స్ప్రెషన్ మీద కూడా నేను నా పర్స్పెక్టివ్. ఇంకొకటి ఏంటంటే ప్రాంక్ చేశారు కదా ఆ రోజు, నేను మీకు ఓట్ పెట్టలే, ఆల్మోస్ట్ అందరూ పెట్టారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. రేసుకి రాకుండా ఓడిపోతే హౌ ఇట్ ఫీల్స్ నాకు తెలుసు.
అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు అందరికి గిల్టీ ఫీల్ రావాలా, మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి అదే ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటూ మళ్ళీ దానిలో ఎందుకంటే ట్రై చేయడానికి ట్రై చేస్తున్నారు చూడు. ఇట్స్ ఎ వెరీ మచ్ ఎ క్లియర్ సేఫ్ నామినేషన్. నేను చెప్తున్నా నీకు డిఫెండ్ చేయాలని ఉందే, డిఫెండ్ చేసుకో. అది అంటే ఇప్పుడు ఇంతమందికి నేను చెప్పిన తర్వాత మీకు అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ నామినేషన్ లేసి అదే పాయింట్ అడుగుతున్నారా, తెలుగు అర్థం కావట్లేదు అనుకుంటా. వాళ్ళకు నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు నేను ఎందుకు వినాలి? ఆబ్వియస్లీ అక్కడ తను పపెట్ అంటే తెలుగులో ఏంటి? తోలు బొమ్మ. తోలు బొమ్మ ఎందుకు అన్నారు? అవును ఖచ్చితంగా. సారీ అడిగారా? ఒక్క నిమిషం. సారీ అడిగారా? మీరు అడిగినప్పుడు ఆన్సర్ అడిగారా? సారీ ఎందుకు అడుగుతాను? నేను కరెక్ట్ గానే ఉన్నాను. నేను సారీ అడగను. నేను ఇప్పుడు విష్ణు విషయంలో సారీ ఉన్నప్పుడు నేను సారీ చెప్తాను విష్ణుకి. ఈ విషయంలో నేను సారీ లేను. ఐ వాజ్ వెరీ కరెక్ట్. ఎందుకు చెప్పు? ఏంటి ఐ వాజ్ వెరీ కరెక్ట్. కరెక్ట్ ఏంటి? ఇదే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వనండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? అతను వద్దు అన్నప్పుడు తను ఆగలే, తన ఫ్రస్ట్రేషన్ లో ఉంది. తను వెంటనే ఆగు అని చెప్పి గట్టిగా కమాండింగ్ వాయిస్ లో అనగానే షీ డిడ్ దిస్. ఓకే డన్. అండ్ షీ డిడెంట్ ఈవెన్ రైజ్డ్ హర్ పాయింట్. ఓకేనా? ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సనాలిటీ వచ్చి తను కమాండ్ చేయగానే తను ఆగిపోయంగానే ఇతను తనని కమాండ్ చేస్తున్నాడు పప్పెట్ లాగా అనిపించింది కాబట్టి నేను వెంటనే ఈ పాయింట్ అయిపోయిన తర్వాత కూడా నేను నిఖిల్ తో డిస్కస్ చేశాను, తనతో కూడా డిస్కస్ చేశాను, ఇద్దరి ముందు కూడా నేను డిస్కస్ చేశాను. అది అక్కడితో అయిపోయింది. Apology should be as loud as why insult. Apology? There is no need of apology. As loud as the insult. ఓకేనా బ్రో? మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు బ్రో? కాంప్రమైజ్ ఎవరు చెప్పారు? కాంప్రమైజ్ అయింది. బేసికల్లీ పాయింట్స్ దొరకక ఇప్పుడు ఇంకో మూడో పాయింట్ ఎవరు చెప్పారు? కాంప్రమైజ్ ఏదో ఒకటి చేద్దామని చెప్పి. నువ్వు ఏమేమి అనుకోకు. నా మైండ్ లో ఏముంది అది నువ్వు చెప్పదు. నీ మైండ్ ఏముందని చెప్పట్లేదు. అదేంటి మీరు జ్యోతిషినా ఏంటి? దేవుడా నువ్వు? హలో దేవుడా నువ్వు? అరవకు నా మీద. అరువుతా. నేను అరుస్తా. అరువు. ఎవరు చెప్పారు అరవద్దు? ఇంకొకటి నువ్వు చీఫ్ ని అన్ఫిట్ చెప్పావు. ఆబ్వియస్లీ అక్కడ సిచువేషన్ అక్కడ కూర్చున్నావు, నేను అక్కడ సిచువేషన్ ని అనలైజ్ చేసే కెపాసిటీ లేనప్పుడు అక్కడ అన్ఫిట్. నా పేరు ఎందుకు తీస్తున్నారు ఎక్కువగా? నా సిచువేషన్ the point when he is bringing the point then I should give an explanation to it. Okay, you are playing sympathy card. No, I am not playing. You are playing sympathy I am being card. transparent. I am being transparent. Rendu balance. Totally you are playing. You have shades like snakes. Two tongue you have. Two tongue I have. That's my point. You are unfit to be in this house and you are a negative person. Okay. నీ నెగటివ్ ఎనర్జీ అందరికి పాస్ అవుతుంది. That's the thing. సరే అంతే. Done. You are done with the points? You have anything? Nothing. Done. Please. ఓన్లీ అండ్ ఓన్లీ బికాజ్ ఐ టోటలీ అగ్రీ. పాయింట్ టు పాయింట్ ఇప్పుడు దాకా అందరు పాయింట్ అవుట్ చేశారు, కానీ పాయింట్ టు పాయింట్ కట్ టు కట్ ఎందుకు అందరు నామినేట్ చేస్తున్నారని మీరు చెప్పారు. థ్యాంక్ యూ. బికాజ్ ఒక మనిషి నాకు ఇలా అవ్వకూడదు అనేటప్పుడు ఒక వేరే పర్సన్కి కూడా అలా చేయకూడదు. అది నేర్చుకోవాల్సింది. ఇఫ్ యూ కాంట్ టేక్ ఇట్, డోంట్ గివ్ ఇట్ బ్యాక్. అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. రాత్రి 12:30 మీ నామినేషన్ మరియు చీఫ్స్ నిర్ణయం ప్రకారం నామినేట్ అయిన సభ్యులు బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణుప్రియ, పృథ్వీ మరియు మణికంఠ. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. మీరిక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 12:45 ఎనీ టైం నీకు ఉంటాను, బట్ గేమ్లో ఉంటే నువ్వు ఎవరో నాకు తెలియదు. ఐమ్ యువర్ ఎనిమీ. ఇదొక్కటి మైండ్లో పెట్టుకో. నాకు తెలుసు నేను ఎంత కంట్రోల్ చేసుకుంటాను. వన్స్ ఈ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఎమోషనల్, నాకు అవ్వలేదు. ఎందుకు నాకు అంతగా వచ్చింది కూడా నిజంగా kind of hit. Okay, I can't. See, I am clear about what I told. Just don't tell anything. No. Why? Come. It's done. What's done is done. నేను పెరిగిన సాయిల్ నెగిటివ్ సాయిల్. అవును, ఏం చేయాలి? నాకు ఇంత ఎట్లా నన్ను నేను మార్చుకోవాలి? ఏంటి అయిపోయిందబ్బా? ఓ ఇంత ప్రెషర్ ఎందుకు నాన్న? చూస్తూ సగ జీవితం అయిపోయింది. మార్చుకోవాలనే జ్ఞానం వచ్చింది,
మార్చుకోవడానికి ట్రై చేస్తుంటే అవన్నీ వస్తున్నాయి ముందుకి. ఈ గేమ్ ఎలా ఆడాలో నాకు తెలియదు. కానీ నేను ఫిట్గా అవ్వకపోతే బిగ్ బాస్ నాకు ఎందుకు లోపలికి పంపిస్తారు అది మీరు అనలేదు. నేను బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాను. బిగ్ బాస్ కాదు, అక్కడ ఉంచుని చెప్పాలి. చెప్పాను అంటే నేను జస్ట్ మీకు అది సింపతి ఫ్యాక్టర్ లాగా ఉంటుంది. కాదు, అది చేయాలి. రాత్రి 1 గంట. నేను అట్లా అయిపోయింది, అది నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నేను చెప్తున్నాను కదరా, ఫస్ట్ నువ్వు ఇష్యూ అయింది. ఫస్ట్ ఇంట్లో నాకు నీకే క్లాష్ అయింది ఇష్యూ తర్వాత. ఓకే, నాకు దిక్కు లేదమ్మా, నిజంగా నాకు ఇంకో దిక్కు లేదు. తప్ప ఇంకేం చేయలేదు. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు, బాడీ పుష్ చేయట్లేదు. మీకు ఇంకోటి ఏంటంటే వీళ్ళాడి మళ్ళీ సింపతి కాడచ్చు, నేను ఏం అర్థం కావట్లేదు. నువ్వు నాతో మాట్లాడాలి. నా బాడీ పుష్ అవ్వట్లేదు నిఖిల్. లేదు అసలు నా బ్రెయిన్ ఒక్కటే రన్నింగ్ మిలియన్ థాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ థింక్ అండి, దానికి తోడు ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ థాట్స్. ఏం చూస్తుంటారు ఇప్పుడు, ఏమైతుంది నెక్స్ట్ నాకు తెలియట్లేదు. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ నుంచి గుమ్మం దాటిన తర్వాత నలుగురు నన్ను నెగటివ్ పర్సన్ ఒక ట్యాగ్ పడి నా దగ్గర ₹1 లేదు. అదే నువ్వు అన్ని చోట్ల మనీ నువ్వు మాట్లాడే పాయింట్స్ బాగుంటది కానీ నువ్వు అనుకునే పాయింట్స్ బాగాలేదు తెలుసా. నువ్వు అరే నా గురించి నెగిటివ్ పోర్ట్రే అవ్వలేదు అనుకున్నావు నిన్నటి నుంచి. నేను దాన్ని కేర్ చేస్తే నేను దాన్ని ప్రూవ్ చేస్తున్నట్టు నేను కేర్ చేయట్లేదు దాని గురించి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు, మీరు బాణాలు వేస్తున్నారు, అవతల వాడు బాణాలు వేస్తున్నాడు. నువ్వు వేయడానికి లేదు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటావా నువ్వు? అంటావా? నా చుట్టూ ఉన్న మనుషులు బ్రెయిన్ పెట్టాడు పిచ్చోళ్ళగా ఎమోషనల్గా చేయకనగా నేను వాళ్ళ మాట విని నేను స్టోర్లోకి వచ్చినప్పుడు బ్రెయిన్ పెట్టడానికి మొదలెట్టా. నేను సర్వైవ్ అవుతాను బ్రెయిన్ పెడితే అనుకున్నా, కానీ నాకు ఎదురు తిరిగింది ఇప్పుడు అది. అయితే ఇప్పటి నుంచి మార్చుకో, ఇంకా ఏం కాదు. కానీ మొత్తం అంతా బయటకు వచ్చేసింది నిఖిల్. ఇప్పుడు అది వాడలేరు, నా గురించి తెలీదు అనే ఎక్స్క్యూజ్ వాడలేరు. గట్టిగా ఏమున్నా పాయింట్ గురించే మాట్లాడాలి. గేమ్ ప్లాన్ ఉంటుంది కదా, అది వర్క్ అవ్వదు. ఏం టైం ఉంది, మొత్తం అంతా వెళ్ళిపోయింది. నాకు డబ్బులు పడున్నాయని కాదు, లేదంటే నాకు షోకి కానీ, లేదంటే నేనేదో బయట వాళ్ళకి నా పర్సనాలిటీ ముఖ్యం. నాకు నా పర్సనాలిటీ ముఖ్యం. పక్కనోడు ఏదో బ్లేమ్ చేశారు, ఇంకోటి ఏదో టాపిక్ రైజ్ చేశారు, ఒక్కడేదో పోర్ట్రేట్ చేశారు అనేసరికి నేను దాన్ని కేర్ చెయ్యా. నువ్వు చెప్పావు కదా, యూ హ్యావ్ గాన్ మెనీ బ్రేక్ త్రూస్ కదా వెన్ యూ హ్యావ్ లివింగ్. లిసన్ I know I'm done and I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలని బిగ్ బాస్. నా జీవితం అయిపోయింది. నేను అందుకే చెప్తున్నాను, నేను చేసే లాస్ట్ యుద్ధం ఇది మార్చుకోవాలనే వచ్చాను. కానీ గేమ్ ఎట్లా ఆడాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా ఆడాలో అర్థం చేసుకుంటేనే రాంగ్ అవుద్దేమో అని. నువ్వు ఒక్కసారి ఏడ్ చేసి వెంట్ అవుట్ చేసి ఇంకోటి చెప్పనా వాళ్ళు రాంగ్ చేసి చెప్పారు, మనం ఇక్కడ హౌస్ లో రాంగ్ చెప్పారు, జనాలు చెప్పారు అంటే అది రాంగ్ గా ప్రూవ్ చేయాల్సి నీ చేతిలో ఉందన్న. నేను ట్రై చేస్తున్నాను, ఇంకా అవ్వలేదు కదరా. గేమ్ హాస్ నాట్ స్టాప్ డెట్, ఇట్స్ నాట్ డన్ యెట్. 14 మందిని కన్విన్స్ చేయడానికి. అరే నువ్వు 14 మంది కోసం రాలేదు మని. కరెక్ట్ నిఖిల్, కానీ సాటర్డేకి నేను బయటికి వెళ్ళిపోతే ఇంకేం స్కోప్ ఉంది? ఒకవేళ వెళ్ళకపోతే నీ చేతిలో ఉందా? వెళ్ళేది రాదే పోది ఇది అని నీ చేతిలో ఉందా నాన్న? రాత్రి 1:15. మణికంఠ ఎలా ఉన్నారు? నా నార్మల్ డైలాగ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో ఉన్నా. బిగ్ బాస్, ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్, ఇది నేను బిగ్ బాస్. మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడ చూసి మాట్లాడగలను నాకు తెలియట్లే. ఇది నేను ఇలానే ఉన్నా, నాకు ఇంకో ఆప్షన్ లేదు. నిజంగా చెప్పా, ఒక్క చోటు కూడా నేను అబద్ధం ఆడలేను. నాకు అబద్ధం ఆడితే గిల్టీ ఫీలింగ్ తినేస్తుంది. అందుకనే నేను నిజంగా చెప్పా. నాకున్న ఒకటే ఒక భయం, దీని బయట నాకు జీవితం ఉందో లేదో నాకు తెలియట్లేదు. నా భార్య నాకు కావాలి, నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి, నా పిల్ల నాకు కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ నాకు మనుషులు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి, ఎన్నో కావాలి. నాకు ఎన్నో ఆశలతో వచ్చా. నేను ఇంత త్వరగా ఎక్స్ప్లోర్ అవుతానని అనుకోలేదు. చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తాను, చాలా పాయిజ్డ్గా మాట్లాడతాను.
ఈ లుక్స్తో మెయింటైన్ చేస్తాను అనుకున్నా, కానీ నాకు అవ్వలే బిగ్ బాస్. నా మీద నా కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకేం అర్థం కావట్లే. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ షైన్ మై సెల్ఫ్ అండ్ వేర్ ఐ కెన్ చేంజ్ మై సెల్ఫ్. లాలో ఉన్న విజర్డ్ బుక్ మీద స్కూల్ వేర్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్. ఎస్, దిస్ ఈస్ ద స్కూల్. బిగ్ బాస్ హౌస్ ఇస్ ద స్కూల్ వేర్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్. మణికంఠ, బిగ్ బాస్ చెప్పండి. మీరు అనుకున్నది సాధించడానికే మీరు ఇక్కడికి వచ్చారు. ఇంత త్వరగా మీ ధైర్యాన్ని కోల్పోతే ఎలా? నేను కోల్పోవట్లే, కానీ భయం స్టార్ట్ అయింది. బయట ఉన్న మనుషుల జీవితంతో నేను ఆడుకోవద్దు కదా, వాళ్ళకి లైఫ్ ఉంది. నా లైఫ్ కోసం అని చెప్పి వాళ్ళ లైఫ్ని నేను గ్యాంబెల్లో అయ్యలేను కదా బిగ్ బాస్. కొన్నిసార్లు మన బలాన్ని మనమే గ్రహించలేకపోతుంటాం. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు బలవంతుడివి కాబట్టే ఇక్కడి వరకు రాగలిగావు. నీ బలాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. అదెలా బిగ్ బాస్, ఎలా తెలుస్తుంది నాకు? నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మగలిగినప్పుడే నీలో ఉన్న బలం నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ముందుకు ఈజీగా సాగగలుగుతావు. ఉండేది బిగ్ బాస్, ఒకప్పుడు ధైర్యం బాగా ఉండేది నాలో. బట్ ఆల్ ఆఫ్ సడన్ డిపెండెంట్ అయిపోయేసరికి నాకు మెల్లమెల్లగా పెరిషైపోతే వెళ్ళిపోయింది. అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రైజ్ చేసేవాళ్ళు, ఎప్పుడు నాకు అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ నా అటెన్షన్ దూరం అయిపోయింది, నా డబ్బులు దూరం అయిపోయాయి, నా రెస్పెక్ట్ దూరం అయిపోయింది, నా ప్రపంచమే మారిపోయింది. ఎవరితో మాట్లాడినా మళ్ళీ ఇది. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిరునవ్వుతో అయితే ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో ఆ చిరునవ్వుని అలాగే కొనసాగించండి. అదే మీకు మీ బలాన్ని తెలియజేస్తుంది. మీరికి వెళ్ళొచ్చు. నా నవ్వు నా ముఖం మీద ఉండనిస్తా, నా ఆట నేను ఆడతా. బేబక్క బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983703కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983711కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సోనియా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983712కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.